Hey guys, welcome back to my channel Sandhya Rekha Vlogs. మా వదిన గారి వాళ్ళ అమ్మాయి రేణుక కాత్యాయని వ్రతం చేసుకుంటుందని ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను కదండి. సో ఈరోజే అనమాట ఆ వ్రతం. నేను ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మా వదిన గారి ఇంటికి వచ్చేసాను. ఇంకా అప్పటికే మా వదిన గారు అప్పాలు వేయడం స్టార్ట్ చేశారు. పూజలో అమ్మవారికి నైవేద్యం అప్పాలు అయితే పెడతామండి. సో అందుకని అప్పాలు అయితే ఫస్ట్ స్టార్ట్ చేసాము. ఈ కాత్యాయని అమ్మవారి వ్రతం ఎవరైనా చేసుకోవచ్చండి. పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు అందరూ చేసుకోవచ్చు. పెళ్లి కాని పిల్లలు చేసుకుంటే మంచి భర్త వస్తారని నమ్మకం అనమాట. సో అందుకని ఇది మా వదిన గారు వాళ్ళ అమ్మాయితో చేయించాలని అనుకున్నారు. ఈ వ్రతం మొత్తం 7 వారాలు ఉంటుందండి. 7 మంగళవారాలు చేసుకోవాలి. మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఈవినింగ్ పూజ చేసుకోవాలన్నమాట. 7 మంగళవారాలు పూర్తయిపోయిన తర్వాత 8వ మంగళవారం ఇది ఆఖరణ చేసుకోవాలండి. 7 ముత్తైదువులను అయితే పిలిచి వాళ్ళకి పసుపు, కుంకుమ, చీర, జాకెట్ అన్ని పెట్టి భోజనం పెట్టి పంపించాలి. వాయనం ఇవ్వాలన్నమాట. వాయనంలోకి ఇంక ఇలాగ ఒక ప్లేట్ ఫైబర్ ప్లేట్ తీసుకుందండి రిటర్న్ గిఫ్ట్ లాగా. సో అందులోనే ఒక శారీ, ఒక బ్లౌజ్ పీస్ పెట్టింది. తర్వాత ఆల్రెడీ ప్యాకింగ్ చేసేసుకుంది తను. గాజులు, ఇంకా అద్దం, దువ్వెన, పౌడర్, క్లిప్, నెయిల్ పాలిష్, కోన్, పువ్వులు, పసుపు, కుంకుమ, ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టాలండి. అండ్ అమ్మవారికి పెడతాం కదా నైవేద్యం కింద అప్పాలు 7 అప్పాలు పెట్టాలి. ఆల్రెడీ అవన్నీ వేసేసి ప్యాక్ చేస్తాము. సో 7 అప్పాల కింద ప్యాక్ చేసి అవి కూడా పెట్టాలి. అండ్ 7 చెరుకు ముక్కలు కూడా పెట్టాలండి. ఇది కంపల్సరీగా ఇవ్వాలి వాయనంలో. వచ్చిన ముత్తైదువులందరికీ ప్రతి వాయనంలో కూడా ఇవ్వాలన్నమాట. 7 అప్పాలు, 7 చెరగళ్ళు అయితే కంపల్సరీగా ఉండాలి. ఇంకా తాంబూలం ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ఐటమ్స్ అన్నీ విత్ శారీ అనమాట. శారీ కూడా పెట్టింది తను. అండ్ అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నామండి. అండ్ అమ్మవారి వ్రత కథ బుక్ ఉంటుందండి, అది కూడా కంపల్సరీగా వాయనంలో పెట్టి ఇవ్వాలి. ఇదేనండి ఆ బుక్. మనకి ఈ పూజా విధానం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా ఈ బుక్లోనే ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఇదేనండి ఆ బుక్. మీకు ఏదైనా దేవుడు సంబంధించిన బుక్స్ అమ్ముతారు కదా, ఆ షాప్స్లో అయితే దొరుకుతుంది. అండ్ ఈ బుక్లోనే మధ్యలో ఫోటో ఉంటుందండి. ఆ ఫోటో మనం కట్టించుకొని మనం 7 వారాలు పూజ చేసుకోవాలి ఆ ఫోటోకి, శివుడు పార్వతి ఫోటోకి అనమాట. సో ఇలా అయితే వాయనాలన్నీ మేము ఆల్రెడీ అరేంజ్ చేసేసుకున్నాం. నేను ఇలా అరేంజ్ చేస్తూ ఉన్నాను. మా రేణుక కూడా ఈలోగా ఈవెన్గా తను కూడా పక్కన పూజకు అన్నీ రెడీ చేసేసుకుందండి. ఆల్రెడీ మేము నైట్ డెకరేషన్ చేసాం కదా, సో కింద పీఠం పెట్టి మార్నింగ్ ఇదంతా తను రెడీ చేసేసుకుంది పూజకి. అండ్ పువ్వులు కూడా అన్నీ రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసే ముందు తను కాలుకి అది పసుపు రాసుకొని ఇంకా స్టార్ట్ చేయాలి కదా. సో తనైతే ప్రిపేర్ అవుతుంది. ఈలోగా మేము రెడీ అవుతున్నాం. श्री महेश्वरी श्री कात्यायनी देवी नमः। अक्षतान् समर्पयामि। अंबिकाय नमः, जगन्मात्रे नमः, ओं गान्ये नमः, विश्वव्यापिन्ये नमः, ओं विश्वरूपिण्ये नमः, ओं अष्टमूर्त्यात्मकाय नमः, कष्टधा
శిష్యుడకు సూత మహర్షి గాంచి భక్తితో ప్రణవిల్లి ఓ మహర్షి నీవెన్నయో పురాణమున బడి దేహత్యాగం అనరించను కదా. మొత్తం మనకి బుక్లో ఉన్నట్టుగానే మనం మొత్తం పూజా విధానం అంతా పూర్తి చేసుకోవాలి. అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టాలన్నమాట. అండ్ ఫస్ట్ ప్రసాదం అయితే పెట్టాం. దానిమ్మ గింజలు, అప్పాలు, చెరుగళ్ళతో ప్రసాదం పెట్టేసాం. అండ్ కథ పూర్తయిన తర్వాత ఫస్ట్ ఇలా అమ్మవారికి అయితే వాయనం ఇవ్వాలండి. ఫస్ట్ అమ్మవారికి వాయనం ఇచ్చేసిన తర్వాత నైవేద్యం పెట్టి అప్పుడు పేరెంటాలందరికీ వాయనం ఇచ్చి అప్పుడు భోజనం పెట్టాలండి. ఇక్కడ మేము వండిన వంటకాలు ఏంటంటే పులిహోర, గుత్తి వంకాయ కర్రీ, ఇంకా దొండకాయ టమాటా పచ్చడి, వెజ్ బిర్యానీ చేసాం, ఇంకా ముద్దపప్పు, పన్నీర్ కర్రీ, ఇంకా కాలీఫ్లవర్ 65, అప్పడాలు ఇవైతే వండామండి. ఇంకా రసం, అన్నం ఇవన్నీ నార్మల్ కదా, సో అవన్నీ కుక్ చేసాం. ఫస్ట్ అమ్మవారికి అయితే ఇప్పుడు నైవేద్యం పెట్టేస్తుంది తను. అమ్మవారికి నైవేద్యం పెట్టేసి చెల్లించిన తర్వాత పేరెంటాలకి వాయినం ఇవ్వడం స్టార్ట్ చేసింది అనమాట. అండ్ పూజ అంతా అయిన తర్వాత చాలా కళ వచ్చేసింది. అసలు అమ్మవారు వచ్చి నిజంగా ఇదంతా దగ్గరుండి చేయించుకుంటున్నట్టు చాలా నిండుదనం వచ్చేసిందండి. చూస్తే చాలా మనస్తృప్తిగా అనిపించింది. తను రేణుకైతే చాలా బాగా చేసుకుంది పూజ అంతా కూడా. అమ్మవారికి పెట్టిన తర్వాత వచ్చిన పేరెంటాలందరికీ ఇలాగ కాళ్ళకి పసుపు రాసి పారానది పెట్టి ఇంకా వరుసగా వాయినాలు ఇవ్వడం స్టార్ట్ చేసింది. టీవీలో వస్తావు ఇది టీవీలో అంటే టీవీలో అంటే అప్పుడు టీవీ హాయ్ సే హాయ్ హాయ్. ముందుకెళ్ళలేను అంతే. కార్త్యాయని మాటల ద్వారా అందరూ దయచేసి తృప్తిగా గురించి ఇలా పేరెంటాలందరికీ వాయనం ఇచ్చి భోజనం పెట్టేసిన తర్వాత మా వదిన గారికి అయితే తాంబూలం ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటుందండి. ఎంతన్నా తల్లి దీవెనలు అన్నిటికన్నా మించినవి కదా, సో ఇక్కడ తన బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. మా వదిన గారు అయితే చాలా గట్టిగా అనుకున్నారు, తనతో ఎలాగన్నా అది చేయించాలని అనుకున్నారు. సో ఫైనల్లీ ఆవిడ కోరిక నెరవేరింది. పేరెంటాలందరికీ భోజనాలు అయిపోయిన తర్వాత తనైతే ఇక్కడ భోజనం చేసింది. ఇంకా మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంది కదా, ఫుల్ నీరసం వచ్చేసింది. మా రేణుకనైతే మేమందరం బ్లెస్ చేసాం. అండ్ మీరు కూడా బ్లెస్ చేయండి. ఓకేనండి, నేనైతే కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నాను మీతో. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.